చిన్ని బంగారు, చిన్ని బంగారు, నేమ్లెస్ బేబీ, నేమ్లెస్. ఏం కన్నయ్య 9 నెలలు అయినా నువ్వు పేరు పెట్టలేదు రజా నీకు ఇంకా. చిన్ని బంగారు, చిన్ని కృష్ణయ్య, బంగారు కృష్ణయ్య. ఓం చిన్నులో అందరు నేను పేరేమి అడుగుతాను రా. నాన్న అడుగుతామా? లేట్ అయిపోయింది నాన్న, ఇంకా పెట్టండి నాన్న అనేసి. రారకన్నా మనము ఫస్ట్ పేరు తెలుసుకునే బిఫోర్ హిస్టరీ తెలుసుకుంటామా? 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు నడిచిన నేల స్వర్ణనగరి ద్వారక. కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి శాపం సంధించింది. ఒకరోజు కెరటాలు అడుగున, కంచూపు మరుగున నిద్రపోయింది స్వర్ణ ద్వారక. ఆక్రమణలతో ఆలయాలు కూలిపోయాయి. కాలం మెల్లగా తిరిగింది. ఆ శ్రీకృష్ణుని జ్ఞాపకాలు మరిచిపోయారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక ఆశ పుట్టింది. 1486లో ఫాల్గుణ పౌర్ణమి నాడు బృహస్పతి, బుధుడు, భూమి ఒకే రేఖలో నిలిచాయి. వేప చెట్టు నీడలో భక్తిని పునర్జన్మించడానికి ఒక శిశువు జన్మించాడు, శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన బృందావన భూమిని తాకాడు. తులసీవనం గంధంతో తేజోమయమైంది. మరిచిపోయిన ద్వారక జ్ఞాపకాలను మళ్ళీ ప్రపంచానికి గుర్తు చేశాడు. ఆయన మాటల్లో కృష్ణుని ప్రేమ, ఆయన కన్నుల్లో రాధమ్మ హృదయం. మళ్ళీ వినిపించాయి కృష్ణుని లీలలు, మళ్ళీ గలగలలాడింది మురళీధ్వని. హరే కృష్ణ 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 హరే హరే అనే హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అది కేవలం మంత్రం కాదు, భక్తి మార్గం. చైతన్య మహాప్రభు ప్రవేశపెట్టిన హరే కృష్ణ మహామంత్రం ఈరోజు ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా పుంజుకోవడానికి మార్గదర్శిగా నిలిచింది. వేప చెట్టు కింద జన్మించిన శ్రీ చైతన్య మహాప్రభుని భారతదేశ ప్రజలు ప్రేమతో ఏమని పిలిచారో తెలుసా? ఆకాశం ఆయన్ని ఆశ్రయించింది, అగ్ని ఆయన్ని ఆరాధించింది, నదులు ఆయన్ని తాకడం కోసం వంపులు తీశాయి. ఆయన సాక్షాత్ ఆ శంకరుడే. శివుని శాంతమైన ఉగ్రతలో జన్మించిన శక్తి కణాన్ని ఏమని అంటారో తెలుసా? కృష్ణుని మురళిలో మధురత, శివుని తాండవంలో తేజస్సు. ఈ రాగం, ఆ రౌద్రం కలిసిన తత్వమే Get ready for the show.
నిమై రుద్రాంశ్.